తులసి చలచల్లని మంచుకు అర్థమే కాదు ప్రేమ చలవేమిటో నన్ను వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో వచ్చి రాని కన్నీరుకే తెలుసు ప్రేమలో తేమిటో ముద్దే లేని అధరాలకే తెలుసు వీడు బాధేమిటో తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో తీర్చమంటోంది ప్రాయమీ వేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో రాణి బాబా 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 ఏమైంది ఏంటిది ఎవరో నిన్ను లాక్ చేశారంటే నీకోసం వచ్చాను కానీ ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి నీ వైపు తప్పుగా చూశాను బావా అది తప్పేం కాదు అది తప్పు ఒప్పో అది నా మనసుకు తెలుసు నేను నిన్ను తప్పుగానే చూశాను నా మనసులోనూ నా జీవితంలోనూ లక్ష్మికి తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు నేను ఒక ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించిన చూసిన అది నా లక్ష్మి ప్రేమకి నేను ద్రోహం చేసినట్టే పెళ్ళై వెళ్ళిపోయిన లక్ష్మి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు బావా ఎప్పటికీ నేను అలాగే ఆలోచిస్తాను అది నా లక్ష్మికి నేను ఇచ్చే గౌరవం మా అమ్మ పెంపకానికి నేను ఇచ్చే గౌరవం ఐఎమ్ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బావా జ్యోతి నా ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు ఇంత గొప్ప ప్రేమికుణ్ణి నిన్నే చూస్తున్నాను నా మనసులోనూ నా జీవితంలోనూ లక్ష్మికి తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు నేను ఒక ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించిన చూసిన అది నా లక్ష్మి ప్రేమకి నేను ద్రోహం చేసినట్టే ఏంటి నీ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా ఫోన్ చేయడం నేను అనుకున్న ప్లేస్కి జ్యోతిరాదిత్యని రప్పించడం వరకు మాత్రమే సక్సెస్ అయ్యానే
రప్పించాకేమైందే అది చెప్పు. రిస్క్ అని నాకు అనిపిస్తున్నా నువ్వు తీసుకురమ్మన్నావని పౌడర్ తీసుకునిచ్చిచ్చాను. మరి నీ పౌడర్ ప్లానింగ్ ఎంతవరకు వచ్చింది? జ్యోతిరాదిత్యను ఎలాగైనా సొంతం చేసుకుంటానని చెప్పావు కదా, మరి ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు నీలో లేదేంటి? ఏం జరిగిందో చెప్పు. ఏమీ జరగలేదే. అలా మత్తులో కూడా ఆ జ్యోతిరాదిత్య లక్ష్మిని మర్చిపోలేదు. లక్ష్మిని తలుచుకుంటూ వెళ్ళిపోయాడు. నాతో కలిసి ఫిజికల్గా ఎలాగైనా జ్యోతిరాదిత్యతో తప్పు చేయిద్దాం. ఆ తప్పే జ్యోతిరాదిత్యతో నా పెళ్లికి తొలిమెట్టు అని నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ వాడు ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. లక్ష్మికి తప్ప తన మనసులో ఎవరికి స్థానం ఇవ్వడని కన్ఫర్మ్ చేశాడు నాకు. మరిప్పుడు ఏం చేస్తావు? ఏం చేయమంటావు? వర్కౌట్ అవ్వలేదని వదిలే. అలా వదిలేసేదాన్ని అయితే ఇంతగా ఎందుకు వెంట పడతాను? నా లవ్ ని జ్యోతిరాదిత్య రిజెక్ట్ చేశాక కూడా నాకు జ్యోతిరాదిత్యే కావాలని నా మనసు చెప్తుంది. ఎలాగైనా సరే జ్యోతిరాదిత్య నాకు కావాలి, వాడే కావాలి. లక్ష్మిని తను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమంతా ఇప్పుడు నాకు దక్కాలి. లక్ష్మీ ధ్యాసలోనే ఉన్న మనిషిని ఎలా దక్కించుకుంటావే నువ్వు? మరీ ఇంత మూర్ఖంగా ఆలోచించడం తప్పే అవుతుంది. దయచేసి నీ ప్రయత్నాలు మానుకు. లేదే, ఇన్నాళ్ళ నా లైఫ్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు, సీరియస్గా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఫోకస్ చేశాను. జ్యోతిరాదిత్యే నా టార్గెట్, జ్యోతిరాదిత్యే నా లైఫ్. తప్పే. తప్పు తప్పని ఇంకోసారి అనకే. నువ్వు కాదు, ఇలా ఇంకెవరైనా అన్నా నాలో పంతం పెరిగిపోతుంది. కానీ జ్యోతిరాదిత్య మీద ప్రేమ చావదు. నాకు జ్యోతిరాదిత్య కావాలి, ఎలాగైనా దక్కించుకుంటా. పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు పుట్టాలి. ఈ కుటుంబం గొర్రెల మందలా అంతలా అవ్వాలని నాకు ఆశ లేదు. నన్ను అడిగితే చిల్డ్రన్స్ అంటే మన ప్రైవసీకి, మన ఫ్యూచర్స్కి స్పీడ్ బ్రేకర్స్. అలాంటి ఎక్స్ట్రా లగేజెస్ మనకు పర్మనెంట్గా అవసరం లేదు. నేను వెంటనే డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేయిస్తాను. మా అమ్మ కోసం మనం 3 కూతుళ్ళని కనివ్వాలి. అత్తయ్య కోసమైతే నేను 6 ఆడపిల్లల్ని కనిస్తాను. అయితే 6 ఆడపిల్లల్ని కనేద్దాం. సంజయ్ రేపు నన్ను విజయవాడ తీసుకువెళ్తాను అన్నాడు. సంజయ్ మీద కోపంతోనూ విరక్తితోనూ ఒప్పుకున్నాను. కానీ ఇది కరెక్ట్ కాదు అనిపిస్తోంది. దైవానికి గర్భగుడి ఎంత ప్రధానమో అమ్మతనానికి గర్భం అనేది అంతే ప్రధానం. కానీ ఆ గర్భాశయాన్ని పూర్తిగా తీసేయడం అనేది అమ్మతనానికే మచ్చ. కానీ మాటిచ్చేశాను, ఇప్పుడు తప్పులేను.
హలో రాణి. లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఏం లేదు రాణి, పర్వాలేదు. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? నేనెందుకు కాల్ చేస్తాను? ఎవరి గురించి కాల్ చేస్తాను? నీ జ్యోతి గురించే. నా జ్యోతి కాదు, తను నీ జ్యోతిరాదిత్య కావాలి. అదే కదా నేను కోరుకుంటున్నాను. అని నువ్వు కోరుకుంటున్నావు. నేను కూడా చాలా ఆశలు పెంచుకుని పీకల దాకా ప్రేమిస్తున్నాను. కానీ ఆ గుడ్ బాయ్కి నా మీద కాస్తైనా మనసు కరగట్లేదే. నేనేం చేయను? నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం చెప్తానన్నావు కదా. చెప్పడం జరిగింది, కానీ ఆ జ్యోతిరాదిత్య రిసీవ్ చేసుకోలేదు. ఐ కాంటాక్ట్తో చెప్పాను, హక్ చేసుకుని చెప్పాను, గిఫ్ట్ ఇచ్చి చెప్పాను, గార్డెన్కి తీసుకెళ్లి మరీ చెప్పాను. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని నమ్మించాను. మత్తుమందిచ్చి మేమిద్దరం ఫిజికల్గా దగ్గర అయినట్టు కూడా నాటకమాడాను. కానీ జ్యోతిరాదిత్య పడలేదు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లక్ష్మి తప్ప తన జీవితంలో కానీ మనసులో కానీ ఇంకెవ్వరూ లేరు అని చెప్పాడు. జ్యోతిరాదిత్య గుండెల్లో ఇప్పటికీ నువ్వే ఉన్నావు లక్ష్మి. నువ్వు సంజయ్ భార్య వైపోయి దూరంగా ఉన్నా నీకు ద్రోహం చేయనని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత గొప్ప ప్రేమికుడో తలుచుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లైఫ్లో నన్ను కాదు ఇంకెవ్వరిని దగ్గరికి చేరనివ్వడు. నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించడు. రాణి, జ్యోతి అలాంటి వ్యక్తిత్వం ఉన్న తన మంచితనం, తన ప్రేమలోని నిజాయితీని తనకి శత్రువుగా మారుతుంది. అందులోంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలి. ఎలాగైనా నీ మీద తనకి ప్రేమ కలిగేలాగా నువ్వే ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతుంటే నన్నేం చేయమంటావు లక్ష్మి? పదే పదే ఎక్కువసార్లు ట్రై చేస్తే నా మీద ప్రేమ కాదు తనకి విరక్తి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు కదా. రాణి, మళ్ళీ మళ్ళీ పాజిటివ్గా ట్రై చేయి. నీ ప్రేమ తప్పకుండా జ్యోతి అర్థం చేసుకుంటాడు. నువ్వు చెప్తుంటే కాస్త నమ్మకం కలుగుతుంది, కానీ జ్యోతిరాదిత్య ముందుకు వెళ్ళాక ఆ నమ్మకం పోతుంది. జ్యోతి ప్రేమ మిస్ అయిన విషయంలో మాత్రం నువ్వు చాలా దురదృష్టవంతురాలివి లక్ష్మి. పెళ్ళయిన తర్వాత కూడా అవకాశం ఉంటుంది. నేనే నీ ప్లేస్లో ఉంటే ఆ సంజయ్కి డైవోర్స్ ఇచ్చి జ్యోతిరాదిత్య కోసం వచ్చేసేదాన్ని. రాణి, నేను ఫేస్ చేసిన సందర్భాలు వేరు, మా నాన్న వ్యక్తిత్వం వేరు. మా నాన్న నాకు సపోర్ట్ చేసుంటే జ్యోతిరాదిత్యాన్ని మిస్ అయి ఉండేదాన్నే కాదు. కానీ నువ్వు మాత్రం
నీ ప్రయత్నాలు మానకు. అలాగే లక్ష్మి, ట్రై చేస్తాను. ఉంటాను. జ్యోతి, సారీరా. మా నాన్న నుంచి మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి మన ప్రేమని త్యాగం చేసొచ్చాను. ఐఎమ్ వెరీ సారీరా. ఏంటి లక్ష్మి, దేని గురించి ఫీల్ అవుతున్నావు? ఏం లేదు, నథింగ్. ఎవరితోనో నువ్వు ఫోన్లో మాట్లాడావు? ఫ్రెండ్తో. ఇట్స్ ఓకే. అన్నట్టు మనం రేపు విజయవాడ వెళ్తున్నాం. బీ ప్రిపేర్డ్, ఓకే? లక్ష్మి, అదేంటి లక్ష్మి, ఈరోజు మనం విజయవాడ బయలుదేరాలి. రెడీ అవ్వమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు? వెళ్ళడం ఇష్టం లేదా? నీ గర్భసంచి రిమూవ్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నావు కదా, మరి ఒప్పుకున్న దానివి ఇలా డల్గా కూర్చున్నావేంటి? ఇష్టం లేకపోతే చెప్పేయి, వెళ్ళడం మానేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరని ఒక పోయిట్ రాశారు, కానీ మాటిచ్చిన తర్వాత దానికి మీనింగ్ మర్చిపోవద్దు. టైం అవుతుంది, బయలుదేరు లక్ష్మి. ఈరోజు నైట్ కల్లా విజయవాడ చేరుకొని అక్కడ మనం మంచి హోటల్లో స్టే చేద్దాం. రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ టెస్టులు చేయించేస్తే ఆ తర్వాత రోజో లేదా 2 days తర్వాతో సర్జరీ డేట్ ఇస్తారు, చేయించుకొని వచ్చేద్దాం. మరి బయలుదేరదామా? మాట్లాడు లక్ష్మి. నా బట్టలు కూడా అందులోనే పడేయి, సరిపోతుంది. వెరీ గుడ్ లక్ష్మి. అన్నట్టు నువ్వు నేను ఒకే మాట మీద ఉండాలి. మమ్మీ డాడీల దృష్టిలో ఇప్పుడు మనం విజయవాడకి వెళ్తుంది మా ఫ్రెండ్ పెళ్లికి, అదే ఫిక్స్ అవ్వు. అలాగే, ఇక బయలుదేరదామా? వెళ్దాం లక్ష్మి, ఇంత సీరియస్గా ఎమోషనల్గా కాదు, స్మైల్తో వెళ్ళాలి. నువ్వు అదోలా ఇష్టంతో ఉన్నావన్న అనుమానం మా మమ్మీ డాడీలకు రాకూడదు. బీ క్యాజువల్, స్మైల్. రా. పద. లక్ష్మి, ఎక్కడికి బయలుదేరారు? మమ్మీ, చెప్పడం మర్చిపోయాను. లక్ష్మి నేను విజయవాడ వెళ్తున్నాం. మాతృత్వం అనేది చాలా గొప్ప వరం. ఇవాళ రేపు పిల్లలు పుట్టే అవకాశం లేని వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. పిల్లలు కావాలనే ఆశ మాకు ఉంది, కానీ ప్రతి నెల అనుభవించే నరకం వల్లే అలాంటి అదృష్టాన్ని దూరం పెట్టేస్తున్నాం. ఇది మీ ఫైనల్ డెసిషనా? అవును డాక్టర్. అయితే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేసి సైన్ చేయండి. అలాగే డాక్టర్ గారు.